అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం కొన్ని ఫైనాన్షియల్ టెర్మినాలజీ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఫైనాన్షియల్ టెర్మినాలజీ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ చాలామందికి ఇంపార్టెంట్ అలాగే అవసరమైంది రెగ్యులర్గా కావాల్సిన టెర్మినాలజీ ఒకటి కొన్ని టెర్మినాలజీ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే వీటిల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఏదైనా అమౌంట్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్ మీద ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రిన్సిపల్లో యాడ్ అయ్యి ఆ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కనుక జనరేట్ అయితే దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. దాదాపు ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల ఫస్ట్ 5 ఇయర్స్ 3 ఇయర్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి పెద్ద డిఫరెన్స్ రాదు. కానీ ఓవర్ 10 ఇయర్స్ 15 ఇయర్స్లో చూసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మామూలు సింపుల్ ఇంట్రెస్ట్ని బీట్ చేసేస్తుంది. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో గ్రోత్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో కాంపౌండింగ్ ఎప్పుడైతే అవుతుందో దానిలో గ్రోత్ కనపడుతుంది. ఆ తర్వాత టెర్మినాలజీ వచ్చి బేర్ మార్కెట్. ఈ బేర్ మార్కెట్ అంటే ఈ స్టాక్ ప్రైసెస్ ఫాల్ అవుతూ ఉండి మినిమం 20% కన్నా ఎక్కువ కనుక కరెక్షన్ అయితే దాన్ని బేర్ మార్కెట్ అంటారు. ఇక్కడ ఏంటంటే పీపుల్ అందరూ కూడా సెల్లింగ్ ప్రెషర్లో ఉంటారు. మార్కెట్స్ అన్నీ వాల్యుయేషన్స్ అన్నీ డౌన్ అవుతున్నాయి, ప్రైసెస్ అన్నీ డౌన్ అవుతుంటాయి, ఎప్పుడు చూసినా నెగిటివ్ న్యూసెస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బేర్ మార్కెట్ అంటాం. ఆ తర్వాత వచ్చి ఆల్ఫా. హౌ మచ్ ఆల్ఫా యువర్ ఇన్వెస్ట్మెంట్ జనరేటెడ్ అని ఎక్కువ మాట్లాడతాం. ఆల్ఫా అంటే ఏంటంటే ఎక్స్ట్రా రిటర్న్ ఎంత వచ్చింది మార్కెట్ మీద, ఓవర్ మార్కెట్ ఇచ్చిన దాని మీద మీకు ఎక్స్ట్రా ఎంత వచ్చింది. సపోజ్ ఇప్పుడు మార్కెట్ ఇండెక్స్ వచ్చి 10% కనుక రైజ్ అయితే మీ స్టాక్ పోర్ట్ఫోలియో 15% కనుక పెరిగితే మీకు ఆల్ఫా 15 - 10 అంటే 5% ఎక్స్ట్రా ఆల్ఫా వచ్చింది. ఇది ఫండ్ మేనేజ్మెంట్లో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో వీళ్ళందరూ ఈ టర్మ్ వాడతారు, ఆల్ఫా ఎంత జనరేట్ చేస్తుంది అనేది. అంటే బేసిక్ ఏదైతే మనం ఇండెక్స్ తీసుకుంటామో దానికన్నా ఎక్కువ జనరేట్ అయినప్పుడు ఆ డిఫరెన్స్ ఎంత ఉంది దాన్ని ఆల్ఫా అంటాం. ఆ తర్వాత వచ్చి ఈల్డ్ ఎంత జనరేట్ అయింది అనేది మళ్ళీ మాట్లాడతాం. ఈల్డ్ అంటే యాన్యువల్ ఇన్కమ్ యూ విల్ గెట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఏదైతే ఒక ఇన్వెస్ట్మెంట్ మీద ఇన్కమ్ ఎంత జనరేట్ అయింది దాన్ని ఈల్డ్ అంటాం. జస్ట్ లైక్ డివిడెంట్ ఈల్డ్, ఇంట్రెస్ట్ ఈల్డ్, డెట్ ఫండ్లో పెడితే ఇంట్రెస్ట్ ఈల్డ్ ఎంత వచ్చింది, అలాగే స్టాక్ మార్కెట్లో గ్రోత్ ఈల్డ్ ఎంత వచ్చింది అనేది చూస్తాం. సపోజ్ ఈ స్టాక్ 100 రూపీస్ స్టాక్ 4 రూపీస్ కనుక పెరిగితే ఒక 1 ఇయర్కి అది మనకి 4% ఈల్డ్ అనేది వచ్చింది అంటాం. సో ఈల్డ్ అనే కాన్సెప్ట్ మనకి ఎంత రిటర్న్ పర్ యానం వచ్చింది అనేదాన్ని ఈల్డ్ అంటాం. ఆ తర్వాత చూసుకుంటే హెడ్జ్ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ యాక్టివిటీ వేర్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ప్రొటెక్షన్ కింద మనం ఆపోజిట్ సైడ్ బై చేయడాన్ని హెడ్జ్ అంటాం. అంటే మార్కెట్ నేను బయింగ్లో ఉన్నాను, మార్కెట్ ఫాలో అవుతుంది, కౌంటర్గా పుట్ ఆప్షన్స్ తీసుకోవటం లేదా నిఫ్టీ ఫీచర్ షార్ట్ చేయటం లేదా స్టాక్ ఫీచర్ షార్ట్ చేసి ఆ యొక్క ఫాల్ని ఆపటాన్ని హెడ్జ్ అంటాం. సో హెడ్జ్ అనేది బిఫోర్ గెటింగ్ బిగ్ లాసెస్ ఇది లైక్ ఇన్సూరెన్స్ లాగా, బయింగ్ ఇన్సూరెన్స్ అనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ మార్కెట్ ఫాల్ అవుతుంటే ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు. తర్వాత వొలటిలిటీ అనేది ఏంటంటే ఇట్ మెజర్స్ హౌ వైడ్లీ ప్రైసెస్ అప్ అండ్ డౌన్ మూవ్ ఎలా అవుతున్నాయి అన్నదాన్ని వొలటిలిటీ అంటాం. హై వొలటిలిటీ అంటే ఏంటంటే మార్కెట్స్ ప్రైసెస్ విపరీతమైన డౌన్ కానీ అప్ కానీ మూమెంట్ వెళ్ళటాన్ని హై వొలటిలిటీ అంటాం. అలాగే లో వొలటిలిటీ అంటే తక్కువ మూమెంట్ ఉండదని లో వొలటిలిటీ. ఇప్పుడు ఒక స్టాక్ వచ్చి 50 రూపీస్లో 100 రూపీస్లో ఉన్న స్టాకు 75 లో ఉండి 170 హై వెళ్ళింది అనుకోండి, దాన్ని హై వొలటిలిటీ ఉంది ఈ స్టాక్కి అంటాం. అంటే డైలీ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ మోర్ దెన్ 25% ఆఫ్ దిస్ యావరేజ్ మూమెంట్ ఉంటే దాన్ని హై వొలటిలిటీ అంటాం. తర్వాత వచ్చి డివిడెండ్ అంటే ఏంటంటే ఇది క్యాష్ కాంపోనెంట్ అనమాట. క్యాష్ పే చేస్తారు కంపెనీస్ షేర్ హోల్డర్స్కి ఫ్రమ్ ఇట్స్ ప్రాఫిట్.
డివిడెండ్‌గా ఏంటంటే షేర్స్‌లో కాకుండా స్టాక్స్‌లో మనీలో ఇస్తారు. మానిటరీ బెనిఫిట్ అనే దాన్ని ఇవ్వటాన్ని డివిడెండ్ అంటాం. సో, ఇప్పుడు మంచి పెర్ఫార్మింగ్ కంపెనీస్ ఎప్పుడు కూడా ఎక్కువ డివిడెండ్స్ ఇస్తూ ఉంటాయి. తర్వాత స్టాక్ డైల్యూషన్ అంటే ఏంటి? డైల్యూషన్ అంటే ఏంటంటే ఒక కంపెనీ గనక న్యూ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు అప్పుడు ఓనర్‌షిప్ షేర్స్ అన్నీ కూడా తగ్గుతాయి కాబట్టి దాన్ని డైల్యూషన్ అంటాం. సపోజ్ నా దగ్గర ఒక 10% షేర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు కంపెనీ ఎక్కువ 1:1 షేర్స్ ఇచ్చినప్పుడు నా 10% షేర్స్ 5% అవుతాయి కాబట్టి దాన్ని డైల్యూషన్ అంటాం అనమాట. షేర్ డైల్యూషన్. తర్వాత క్యాష్ ఫ్లో. క్యాష్ ఫ్లో అంటే ఏంటంటే మనీ మూవింగ్ ఇన్ అండ్ అవుట్ అయిన ఒక బిజినెస్‌లో మనీ ఎక్కడెక్కడ మూవ్ అవుతుంది అనేదాన్ని క్యాష్‌ని ఫ్లో అంటాం. పాజిటివ్ క్యాష్ ఫ్లో మీన్స్ మోర్ మనీ ఈజ్ కమింగ్. నెగెటివ్ క్యాష్ ఫ్లో అంటే మోర్ మనీ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ బిజినెస్. బిజినెస్‌లోకి క్యాష్ ఫ్లో అవుతుంది అంటే ఏంటంటే సేల్స్ బాగా జరుగుతున్నప్పుడు క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో, మనకి క్యాష్ ఫ్లో ఫండ్స్ ఫ్లో చూసుకుంటే ఎక్కువ క్యాష్ ఫ్లో కనుక జనరేట్ అవుతుందంటే ఆ కంపెనీ హెల్తీగా ఉన్నట్టు. ఆ తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఏ కంపెనీ. ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్ మల్టిప్లయింగ్ ది షేర్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. షేర్ ప్రైస్ని నెంబర్ ఆఫ్ షేర్స్తో కనుక క్యాల్కులేట్ చేస్తే దాన్ని మార్కెట్ క్యాప్ అంటాం. ఆ తర్వాత లివరేజ్. ఈ లివరేజ్ అనేది మనం ఎక్కువ చూసుకుంటే బారోయింగ్ మనీ టు మేక్ బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్స్. దీన్నే లివరేజ్ అంటాం. ఇట్ కెన్ బూస్ట్ గెయిన్స్ ఆర్ ఇట్ కెన్ బూస్ట్ లాసెస్. ఇప్పుడు మార్కెట్ కనుక రివార్డ్ అయితే పాజిటివ్గా ఉంటే మంచి బూస్ట్ వస్తే ప్రైసెస్ బాగా పెరుగుతాయి. అదే మార్కెట్ క్రాష్ అయిందంటే మనకి లెవరేజ్ తీసుకోవటం వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇది చూజీగా తీసుకోవాలి. ఆ తర్వాత లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ హౌ యూ కెన్ సెల్ సంథింగ్ ఈజీలీ. యూ కెన్ సెల్ సంథింగ్ అంటే అవైలబిలిటీ బాగా ఉందా లేదా అనేది. ఇప్పుడు వాల్యూమ్ని లిక్విడిటీని అంటాం అనమాట. అంటే షేర్స్ అవైలబిలిటీ ఉందా లేదా. ఎక్కువ అవైలబిలిటీ ఉంటే మనం ఈజీగా స్టాక్స్ని అమ్మటానికి అవకాశం ఉంటుంది. సో, హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్‌లోని ఇన్వెస్ట్ చేయాలి. సో, ఇవన్నీ కూడా ఈ దాదాపు 13 ఫైనాన్షియల్ టర్మ్స్ మీకు ఈ యొక్క వీడియోలో చెప్తున్నాం. సో, ఇవన్నీ రెగ్యులర్ టర్మ్స్. ఇవి గనక మీకు అర్థమయ్యి యూజ్ చేస్తే మీకు ఫైనాన్షియల్ లిటరసీ అనేది తెలిసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.